నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి వారిని అడిగి మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మకర రాశి వారికి మరి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరము చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి పంచమంలో గురు సంచారం చేస్తున్నారు. 5వ స్థానం గురు సంచారం అనేటటువంటిది చాలా అదృష్ట యోగాన్ని, శుభాన్ని చేకూర్చేటటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్థానం వలన వీళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటటువంటి అవకాశము, ఆ కార్యాచరణ చేసేటటువంటి వాటిలో కానీ, వీళ్ళ వృత్తి యందు వ్యాపారం నందు లాభాలు సంపాదించుకోవడానికి కానీ చాలా అనువైనటువంటి సమయంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ మకర రాశి వారికి జీవితంలో సుఖము, సంతోషము అనుభవించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. బంధువులతోనూ, మిత్రులతోనూ, కుటుంబ సభ్యులతోనూ కాలం గడుపుతూ ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పంచమ భావంలో గురు సంచారం చేత ఇన్ని సంవత్సరాల సంతానం కోసం బాధపడేటటువంటి వాళ్ళు కానీ, వైవాహిక జీవితంలో పిల్లలు లేరు అనేటటువంటి సమస్య నేటితో ఈ క్రోధినామ సంవత్సరంలో పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు జీవితంలో, వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి అని కోరుకునేటటువంటి వారిలో మకర రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అవి కాలంతో పాటు కొట్టుకొని పోతూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు కాకుండా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, అవి దానితో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న సమస్యలకు వాళ్ళే పరిష్కరించుకునేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇక బంధువులతోనూ, మిత్రులతోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా భార్యాభర్త అన్యోన్యంగా ఉంటే కొంతమంది ఓర్వలేనటువంటి తనము, చూడలేనటువంటి తనము, లేదా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా చిచ్చు పెడదాము అని ఉన్నటువంటి వాళ్ళు మన చుట్టుపక్కలనే చాలా మంది ఉంటూ ఉంటారు. వాళ్ళని గుర్తించడం చాలా కష్టము. అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళే పరిష్కరించుకోవాలి, నలుగురితో చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే ఏమవుతుంది అంటే వీళ్ళ జీవితంలో ఇబ్బందులు మొదలయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ మధ్యనే పుల్లలు పెట్టేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. అలా కాకుండా వీళ్ళ జీవితం సునాయాసంగా కొనసాగాలి అంటే మన ఇంటి యందు జరిగేటటువంటి విషయాలు మూడో కంటికి తెలియకుండా ఉండాలి. అలాగే డబ్బు విషయానికి వస్తే గనక ఈ సంవత్సరం డబ్బులు అధికంగానే సంపాదిస్తూ ఉంటారు. మంచి ఇల్లు కొనుక్కోవడము, లేదంటే బంగారం కొనుక్కోవడము, లేదంటే కారు, జల్సాలు లాంటివి ఇలాంటివి వెళ్ళడం కానీ వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళందరూ కూడా ఎక్కువగా విహారయాత్రలు చేయాలని, మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి, చక్కగా పచ్చని ప్రకృతి వైపు వెళ్ళాలి అనేటటువంటి ఆశలు కలిగినటువంటి వారిలో ఈ యొక్క మకర రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారు. అలాగే వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఈ క్రోధినామ సంవత్సరం చాలా అనువైనటువంటి సమయంగా, వీళ్లకు చాలా దగ్గర ఉన్నటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తూ ఉంటుంది. అలాగే ఈ మకర రాశి వాళ్ళు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా, రాజకీయ రీత్యా మంచి గుర్తింపును సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకు వివాహాలు చేసుకోవాలన్నా, పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరం చాలా అనువైనటువంటి సంవత్సరం. వీళ్ళకు జూలై ఆర్ ఆగస్టులో పెళ్లిళ్ళు కుదిరేటటువంటి అవకాశాలు, లేదు కనీసం ఎంగేజ్మెంట్ వరకైనా వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయమ్మా. అలాగే గురుగారు, మరి ఈ మకర రాశి వారు ఏమన్నా మంచి ఫలితాల కోసం ఎటువంటి రెమెడీస్ పాటించాలి? మరి మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంది, కానీ కొన్ని రకాలైనటువంటి అవాంతరాలు, ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక దానికోసం వీళ్ళు ఏదైనా తంత్రయాగం చేసుకోవాలి. మాకు జీవితంలో ఇంకా ఎలాంటి కష్టాలు ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, మాకు జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కావాలి అని అనుకుంటే గనక దశ మహావిద్యా హోమం అని చెప్పేసి అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువు ఒకటి ఉంటుంది. ఆ దశ మహావిద్యా హోమం గనక వీళ్ళు చేసుకుంటే వీళ్ళకు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా
మంచి పొజిషన్స్కు వెళ్ళేటటువంటి అవకాశము ఈ యాగం ద్వారా వాళ్ళకు కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుందమ్మా. మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.